హాయ్ ఫ్రెండ్స్, మనము లాభ నష్టాల టాపిక్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. మనకి లాభం ఏ విధంగా వస్తుంది అంటే, మనం ఒక వస్తువుని కొన్నప్పుడు లాభం ఏ విధంగా వస్తుందంటే, కొన్న వేల కన్నా అమ్మిన వేల ఎక్కువగా ఉన్నట్లయితే మనకి లాభం అనేది రావడం జరుగుతుంది. మనకి నష్టం ఏ విధంగా వస్తుందంటే, ఒక వస్తువుని కొన్నప్పుడు కొన్న వేల కన్నా అమ్మిన వేల అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడు మనకి నష్టం అనేది రావడం జరుగుతుంది. మనం ఫార్ములాస్ చూసుకుందాం. లాభము ఈజ్ ఈక్వల్, లాభమును రావాలంటే అమ్మిన వేలలో నుంచి కొన్ని వేలు తీసేసినట్లయితే మనకి లాభం అనేది రావడం జరుగుతుంది. అమ్మిన వేల మైనస్ కొన్న వేల. నష్టము ఏ విధంగా వస్తుంది? కొన్న వేలలో నుంచి అమ్మిన వేల తీసేసినట్లయితే, అంటే కొన్న వేల ఎక్కువగా ఉండి అమ్మిన వేల తక్కువగా ఉన్నట్లయితే మనకి నష్టం అనేది రావడం జరుగుతుంది. లాభశాతము లాభశాతం ఈజ్ ఈక్వల్ లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభము బై కొన్న వేల ఇంటూ 100. నష్టశాతము ఈజ్ ఈక్వల్ నష్టము బై కొన్న వేల ఇంటూ 100. నష్టము బై కొన్న వేల ఇంటూ 100. మనం కొన్న వేల కనుక్కోవడానికి ఫార్ములా కొన్న వేల 100/100 ప్లస్, అంటే మనకి అమ్మిన వేల ఇచ్చి లాభశాతం ఇచ్చి కొన్న వేల కనుక్కోమన్నప్పుడు ఫార్ములా ఏంటంటే కొన్న వేల ఈజ్ ఈక్వల్ 100/100 ప్లస్ లాభశాతము ఇంటూ అమ్మిన వేల. అవే అంటే అమ్మిన వేల. అమ్మిన వేలకి ఫార్ములా అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ కొన్న వేల ఇచ్చి లాభశాతం ఇచ్చి అమ్మిన వేల కనుక్కోమంటే ఫార్ములా 100 ప్లస్ లాభశాతము బై 100 ఇంటూ కొన్న వేల. మనకి ఒకవేళ అమ్మిన వేల ఇచ్చి నష్టశాతం ఇచ్చి కొన్న వేల కనుక్కోమన్నప్పుడు ఫార్ములా చూసుకున్నాం. కొన్న వేల ఈజ్ ఈక్వల్ 100/100 మైనస్ నష్టశాతము ఇంటూ అమ్మిన వేల. మనకి కొన్న వేల ఇచ్చి నష్టశాతం ఇచ్చి అమ్మిన వేల కనుక్కోమన్నప్పుడు ఫార్ములా 100/100 మైనస్ నష్టశాతము బై 100 ఇంటూ కొన్న వేల.
నష్ట శాతము ఇంటూ కొన్న వేల. ఓకే ఫ్రెండ్స్, మనం కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ఒకడు ఒక వస్తువును 27.50కు కొని 28.60 అమ్మితే అతని లాభశాతం ఎంత? ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ క్వశ్చన్, ఒకడు ఒక వస్తువును 27.50 కొని 28.60కి అమ్మితే అతని లాభశాతం ఎంత? మనకి లాభం ఏ విధంగా వస్తుంది? అమ్మిన వేలలో నుంచి కొన్న వేల తీసేసినట్లయితే మనకి లాభం అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ అమ్మిన వేల ఎంత? 28.60. అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ 28.60. కొన్న వేల ఈజ్ ఈక్వల్ 27.50. ఇప్పుడు మనం తీసేసినట్లయితే అమ్మిన వేల నుంచి కొన్న వేల తీసేసినట్లయితే 1.10. లాభం వచ్చేసి 1.10. ఇప్పుడు మనం ఇక్కడ ఏం అడిగాడు? లాభశాతం కనుక్కోమన్నాడు. లాభశాతము ఈజ్ ఈక్వల్, లాభశాతంకి ఫార్ములా ఏంటి? లాభము బై కొన్న వేల ఇంటూ 100. ఇక్కడ లాభం ఎంత? 1.10. కొన్న వేల ఎంత? 27.50 ఇంటూ 100. ఈ జీరోకి క్యాన్సిల్ అవుతుంది. ఇది ఎన్నిసార్లు పోతుంది? 25 టైమ్స్ అనేది పోతుంది. ఇది 4 టైమ్స్. అంటే ఆన్సర్ వచ్చేసి మనకి 4%. లాభశాతం ఎంత వచ్చింది? ఆన్సర్ వచ్చేసి మనకి 4%. సెకండ్ క్వశ్చన్, ఒక రేడియోను 490కి కొని 465.50 అమ్మితే అతనికి వచ్చిన నష్ట శాతం ఎంత? అతనికి వచ్చిన నష్ట శాతం ఎంత? ఇప్పుడు మనం ఇక్కడ నష్ట శాతం అడిగాడు. అంటే కొన్న వేల కన్నా అమ్మిన వేల తక్కువగా ఉన్నట్లయితే మనకి నష్టం అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నష్ట శాతం అంటే కొన్న వేలలో నుంచి మనం అమ్మిన వేలని తీసేయాలి. కొన్న వేల ఎంత? కొన్న వేల ఈజ్ ఈక్వల్ 490. అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ 465.50. తీసేసినట్లయితే మనకి
ఎంత వాల్యూ వస్తుంది? 5. ఇక్కడ 9 ఉంటుంది. 9లో నుంచి 5 తీస్తే 4. ఇక్కడ 8లో నుంచి 6 తీస్తే 2 అంటే 24.50. 24.50. 24.50 ఏంటి? నష్టం. నష్టము ఈజ్ ఈక్వల్ 24.50. ఇక్కడ మనల్ని ఏం అడిగాడు? నష్ట శాతం అడిగాడు. నష్ట శాతము ఈజ్ ఈక్వల్ నష్టము బై కొన్న వేల ఎంత? 490. కొన్న వేల ఇంటూ 100. ఇప్పుడు దీనికి క్యాన్సిల్ అవుతుంది. 49 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? ఇప్పుడు ఓకే, మల్టిప్లై చేసినట్లయితే ఎంత వస్తుంది మనకి ఆన్సర్? 5. ఎన్నిసార్లు పోతుందంటే 5. అంటే ఇక్కడ 24.50 తర్వాత ఇక్కడ 2 జీరోస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 500 వస్తుంది. 500 అంటే 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 5%. నష్ట శాతం ఎంత వచ్చింది? 5%. నష్ట శాతము ఈజ్ ఈక్వల్ 5%. థర్డ్ క్వశ్చన్. ఎస్పీని కింది సందర్భాల్లో కనుక్కొనండి. CP is equal RS 56.25. లాభం వచ్చేసి 20%. ఇక్కడ మనకి కొన్న వేల ఇచ్చాడు, లాభ శాతం ఇచ్చాడు, అమ్మిన వేల కనుక్కోమంటున్నాడు. అమ్మిన వేలని కనుక్కోమంటున్నాడు. సింపుల్గా మనం అమ్మిన వేల ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. ఇక్కడ సిపి అంటే కొన్న వేలని ఇప్పుడు 100తో చూపిద్దాం. 100కి 56.25 అయితే ఇక్కడ 20% ఏంటి? లాభం. అంటే 100కి 20 కలిపితే 120 అవుతుంది. 120కి ఎంత అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. 120 ఇంటూ 56.25/100. ఇప్పుడు దీనికి క్యాన్సిల్ అవుతుంది. 2 ఏకం 6 సార్లు, దీంట్లో 5 సార్లు పోతుంది. ఇది ఎన్నిసార్లు పోతుంది? దీంట్లో 2 5 10, 5 5 25, 1125. ఇక్కడ 1125 ఇంటూ 6 ఎంత వాల్యూ? 6 5 30, 6 12 15, 1 7 6 అంటే ఆన్సర్ వచ్చేసి 67.50. ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 67.50 ఆన్సర్. ఇంకొక సెకండ్ క్వశ్చన్.
ఎస్పి సిపి ఈజ్ ఈక్వల్ 80.40 నష్టము 5%. ఇక్కడ మనకి కొన్న వెల ఇచ్చారు, నష్ట శాతం ఇచ్చారు, అమ్మిన వెలని కనుక్కోమంటున్నారు. 100కి 80.40 అయినట్లయితే నష్టం ఇచ్చాడు కాబట్టి 100లో నుంచి 5 తీస్తే 95కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 95 ఇంటూ 80.40/100. దీనికి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 5 ఎన్నిసార్లు పోతుంది? ఇది 2 టైమ్స్, ఏమో 90. ఇది వచ్చేసి దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 4, 2. ఓకే, టోటల్గా మనకి ఇప్పుడు దీన్ని 402 ఇంటూ 19 చేసినట్లయితే ఎంత వస్తుంది మనకి? 76.38. 76.38 అనేది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 76.38. ఫోర్త్ క్వశ్చన్ చూసుకుందాం. క్రింది సందర్భములలో సిపిని కనుక్కోవాలి. సిపిని కనుగొనాలి. సిపి ఈజ్ ఈక్వల్ ఎస్పి ఈజ్ ఈక్వల్ ఆర్ఎస్. 40/60 లాభం 16%. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ అమ్మిన వెల ఇచ్చాడు, లాభం ఇచ్చాడు, లాభశాతం ఇచ్చాడు, సిపి కొన్న వేలని కనుక్కోమన్నాడు. కొన్న వేల కనుక్కోమన్నప్పుడు ఫార్ములా ఏంటంటే ఇక్కడ 16% లాభము కాబట్టి 100కి 16 కలిపినట్లయితే 116కి 40.60 అయితే 100కు ఎంత? కొన్న వేల కనుక్కోమన్నాడు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 100 ఇంటూ 40/160. ఇప్పుడు ఇది ఎన్నిసార్లు పోతుంది? 5. ఇది 25 టైమ్స్. దీంట్లో వచ్చేసి 2 ఏకం 2 4 2 18. ఓకే, టోటల్గా మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 35 అనేది వస్తుంది. ఫోర్త్లోనే సెకండ్. కింది సందర్భాల్లో సిపిని కనుగొనండి.
కింది సందర్భంలో సిపిని కనుగొనండి. ఎస్పి ఈజ్ ఈక్వల్ 51.70. నష్టం వచ్చేసి 12%. ఇప్పుడు నష్టం ఎంత? 12% కాబట్టి 100లో నుంచి 12 తీసేసినట్లయితే 88కి 51.70 అయినట్లయితే 100కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 100 × 51.70/88. 50 టైమ్స్ 2 ఏకం, దీంట్లో 4, దీంట్లో 25, దీంట్లో 22. దీంట్లో 22. ఇప్పుడు టోటల్గా వచ్చేసి మనకి ఇంకా ఆన్సర్ ఎంత వస్తుందంటే అన్ని మల్టిప్లై చేస్తే 58.75 అనేది ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని నుంచి 22తో డివైడెడ్ బై చేస్తే 58.75 అనేది ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ 1140కు ఒక గడియారాన్ని అమ్మడం వల్ల అతనికి 5% నష్టం వచ్చింది. గడియారాన్ని అమ్మి 5% లాభం గడించవలెనంటే దాన్ని ఎంతకు అమ్మవలెను? దాన్ని ఎంతకు అమ్మవలెను? ఒకడు ఒక గడియారాన్ని అమ్మడం వల్ల అతనికి 5% నష్టం వచ్చింది. గడియారాన్ని అమ్మి 5% లాభం గడించవలనంటే దాన్ని ఎంతకు అమ్మవలెను? ఇప్పుడు 7.40కు నష్టము కాబట్టి 95కు 1140 అయితే ఇక్కడ లాభం 105కు ఎంత? 105 × 110/95. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూసుకున్నట్లయితే దీనిలో 5 ఏకం ఎన్నిసార్లు పోతుంది? 2, 3. దీనిలో వచ్చేసి 1 5 5 945. మల్టిప్లై చేసినట్లయితే 126 వస్తుంది ఆన్సర్. 21 × 1140/95
19 చేసినట్లయితే మనకి ఆన్సర్ వచ్చేసి 1260 అనేది ఆన్సర్ వస్తుంది. ఏంటది ఇది 1260 అనేది? అమ్మిన వెల. ఎంతకు అమ్మాలంటే 1260 రూపీస్కి అమ్మాలి. 1260 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.